ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన భూమిలో మనం ఉన్నాము. ఇప్పుడు భూమిలో తిరిగే కొద్దీ కొత్త కొత్త విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. చెరువులో ఎవడన్నా బోర్ వేస్తారా? వేసిండు మన సారు. ఇప్పుడు ఎందుకంటే ఇది నాదే అంటుండు కాబట్టి ఆయన బోర్ వేసినట్టే కదా. మరి చెరువులో బోర్ వేయడానికి అవకాశం ఉందా? ఆయన అంటాడు ఇది ప్రైవేట్ ల్యాండ్, నేను ఏమన్నా వేసుకుంటా అంటాడు. కానీ ఆయన అన్న దాని ప్రకారం ఇప్పుడు సి పట్ట, ఏక్ ఫసల్ పట్ట, ఇది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఆ భూమిలో బోర్లు వేయడానికి వీల్లేదు వాల్టా చట్టం ప్రకారంగా. ఇప్పుడు ఇక్కడ మాకు బోర్ కనబడుతున్నది, వెనకాల చూస్తే మొత్తం మొరము మట్టి ఇదంతా పోసిరు ఎక్కడికక్కడ. మీరు ఆ చెరువు ఎంత డౌన్ ఉంది చూడండి. మేమున్న ప్లేస్ ఇంకా పైకి పోతే ఇంకా హైట్ అయింది. ఈ వెనకాల అంతా మొత్తం మట్టి, ఇదంతా మట్టి తెచ్చి పోసి దీన్ని లెవెల్ చేస్తారన్నమాట. ఇక లెవెల్ చేస్తారు. ఆల్రెడీ 2023లోనో 111 ఎత్తేస్తున్నాం అని కేసీఆర్ అన్నాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఎత్తేసింది అనుకో, ఇది పెద్ద పెద్ద వెంచర్ అయిపోతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే గానే కనబడుతున్నాయి కదా మనకి. ఆ టవర్లన్నీ ఈడికి వస్తాయి. 10 ఎకరాల్లో అట్లాంటివి అంటే కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేయచ్చు. ఇది వ్యాపారం. అసలు ఈ బోర్ ఎట్లా? నీళ్లున్నాయి, వాటర్ వచ్చేసినాయి. ఇది బోర్, ఇది కేసింగ్ పైప్ అంటారు. ఇప్పుడు చెరువులో బోర్ ఎట్లా వేస్తారు? ఎట్లా ఏ నిబంధనల ప్రకారం బోర్ వేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు దీన్ని మొత్తం మింగి పడేద్దామని ఇదైతే ఫెన్సింగ్ అయితే వేసిండ్రు బరాబర్. ఇది ఇల్లీగల్ గా తీసుకున్నటువంటి ల్యాండ్, ఇది ఇల్లీగల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ప్రజల ల్యాండ్. ఇది పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ వేసుకున్నటువంటి భూమి. ఇక ఈయన చెగువీరా ముచ్చట్లు చెప్తాడు, సనాతన ధర్మం గురించి చెప్తుంటాడు పెద్ద మనిషి. చెరలో ఉన్నాయి ఇవన్నీ అవే, ఇక్కడ ఉన్నాయని అవే. నీరు బాటలు నీళ్ళకి వచ్చినాక ఫెన్సింగ్ వేసుకున్న దాంట్లో ఇది ఎవరు వచ్చేసి కాదు. ఇగో వ్యవసాయం, బాటిల్లో మందు వ్యవసాయం చేస్తున్నాడు ఇలా. ఇగో ఇది ఈయన చేసే వ్యవసాయం. ఆయన చెప్తున్నా వ్యవసాయం చేస్తున్నాం అని. ఇగో ఈయన చేస్తున్నటువంటి వ్యవసాయం చెరలను కబ్జాలు చేస్తున్నాడు కదా.